హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మాహిర్ షేక్. నేను మీ సుమయ్య. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, యాక్టివేట్ చేసి పెట్టుకోండి. వెల్కమ్ టు అవర్ రంజాన్ సిరీస్ డే 17 and 18. ఇవాళ నేను ఎర్లీ మార్నింగ్ 4 కల్లా లెగిచా అనమాట. ఇవాళ కొంచెం తొందరగానే లేచా, కొంచెం పనులు ఉన్నాయని చెప్పి లెగవడము, ట్యాబ్లెట్ వేసుకోవడము, వాటర్ తాగడం, అటు ఇటు తిరగడం అన్నీ అయిపోయాయి. ఇంకా ఒక పావు గంట తర్వాత ఆమ్లా జ్యూస్ తాగుతా కదా, నేను డైలీ తాగుతున్నా అనమాట. ఇవాళ కూడా ఈసారి ఏంటో 2 డేస్కి కొంచెం షేడ్ అయినట్టు అనిపిస్తుంది, కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి. ఆలూ ఫ్రై చేసా కదా, నేను అటు కంటిన్యూస్ వీడియోలో చూసుంటారు. ఆలూ ఫ్రై ఉంది, ఇంకా అదే సరిపోయిందనమాట. ఆ తర్వాత సహరీ చేసేసి కాఫీ తాగేసి ఫజర్ నమాజ్ అయితే చదివేసుకున్నా. టైం వచ్చేసరికి 5:40 ఏనో అయింది. ఇంకా ఆ తర్వాత ఫుల్గా పడుకొని 9:30 కల్లా లేచామన్నమాట. మేమిద్దరం పడుకుంటుంటే వీళ్ళిద్దరు చూడండి, అసలు పొద్దునే లేచి ఆడుకుంటున్నారు ఇద్దరు కలిసి. వీళ్ళిద్దరు ఇంత మంచిగా ఉండడం అసలు ఏంటో మనసు ఒప్పుకోవట్లేదు. రోజు లేచేసరికి కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, గిచ్చుకుంటూ, గిల్లుకుంటూ ఉంటారు. ఇంకా మమ్మల్ని డిస్టర్బ్ ఎక్కడ చేసిద్దో అని మాహిర్ బాగా అర్థం చేసేసుకొని ఆడిపించుకుంటున్నాడు బాగా. ఏ మాటగా ఆ మాట చెప్పాలి. మా పెద్దోడు చాలా మంచోడు అనమాట, చిన్నది మాత్రం రాక్షసి గయ్యాలి గంపే అనమాట. ఆ తర్వాత వీళ్ళిద్దరికి టిఫిన్ నేను లైట్గా ఉప్మా ప్రిపేర్ చేసేసా. వీళ్ళిద్దరికి చాలా ఇష్టం ఉప్మా అంటే. ఇంకా టిఫిన్ తినిపించేసి ఇంకా చూడండి ఎలా దొల్లుతుందో. ఎలాగో మహారాణి వారు పొద్దున పూట లేగలేదు ఇవాళ. బతికిపోయాం రా దేవుడా అనిపించింది. ఇప్పుడు వచ్చరికి టైం 11:30 అయిపోతుంది. వీళ్ళిద్దరూ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు నేను వీడియో తీయలేదు, కాల్లో ఉన్నా అనమాట. కాల్ మాట్లాడుతున్నా కదా, వీడియో తీయడానికి అవ్వలేదు, ఒకే ఫోన్ కాబట్టి. చూడండి దొంగ ఎలా చూసిద్దో, నేను చూస్తున్నానా లేదా అని చెప్పి 4 సార్లు చూసిద్ది నా కల్లి. ఏమన్నా అంటే చాలు ఇంకా బెల్ట్ దగ్గరికి వెళ్ళడం, పట్టుకొని ఊగడం, బెల్ట్ తీసుకొని కొడతా అని. ఇక్కడ ఏదో చేసింది, వాళ్ళ అన్నయ్యని గిచ్చిందో, ఇంకా అదే పని అనమాట. పొద్దుగూకులు గిచ్చడం, గిల్లడం, వాళ్ళ అన్నయ్యని ఏడిపించడం. సైలెంట్గా రాసుకున్న వాడిని గిర్చింది అనమాట. వాళ్ళ డాడీ ఇంకా కోప్పడ్డారు. ఇవ్వడం మళ్ళీ తిరిగి కోప్పడ్డం, కొడతా అని భయపెట్టడం అనమాట. అదే మా హయాంలో అయితే మా డాడీ జస్ట్ సీరియస్గా చూస్తేనే 2 రోజులు ఏడ్చేదాన్ని నేను. వీళ్ళకేమో ఇంత ఫ్రీడమ్ అనమాట ఇప్పుడు. అంతేలేండి, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా, అందరూ ఒకేలాగా కూడా ఉండలేరు. ఆ తర్వాత మళ్ళీ తండ్రి కూతురు ఒకటైపోయారు. లేదు రామ్మ అంటే ఇంకా బెల్ట్ వదిలిపెట్టేసి వెళ్ళింది. ఇంకా పెద్దోడేమో రాస్తూనే ఉంటాడు. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. రేపు మండే కాక వచ్చే మండే నుంచి ఎగ్జామ్స్ అనమాట. 1/2 గ్లాస్ పెసరపప్పు, 1/2 గ్లాస్ నార్మల్ రైస్ వేసి పులగం లాగా చేశాను. నాకు అస్సలు రాదు పులగం చేయడం. ఏదో అలా ట్రై చేశా, కానీ పర్ఫెక్ట్గా అయితే రాదు నాకు, నేను ఎప్పుడు చేయలేదు. ఇంకా వీళ్ళిద్దరి కోసం కర్రీ సపరేట్గా ఏం చేస్తాంలే అని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట ఇవాళ లైట్గా. వీళ్ళకి ఏమన్నా ఫుడ్ సపరేట్గా ప్రిపేర్ చేస్తే అది నెయ్యితో మాత్రమే చేస్తా. చాలా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నేను. కొంచెం మస్టర్డ్ సీడ్స్, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు వేసి కొంచెం అలా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా, మరి వేయకపోతే బాగోదేమో అని చెప్పి. అది కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంట్లో డబ్బాలో అదే ఫ్రిడ్జ్లో బఠానీలు ఊరుకనే పడున్నాయి, వాటిని ఎందుకులే హడ్ చేయడం అని చెప్పేసి అవి కూడా ఒక గుప్పెడు వేసేసా. ఏదో చేద్దాం అనుకుంటా, అదేదో అయ్యింది అనుకుంటా ఇవాళ. కొంచెం బఠానీలు ఫ్రై అవ్వాలన్నమాట, లేకపోతే కుక్ అవ్వవు. ఆ తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, కొత్తిమీర ఏది ఉంటే అది వేసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోండి. బఠానీలు పోపు అంతా బాగా మగ్గిద్ది అనమాట. ఆ తర్వాత మనము మెజర్మెంట్ పెట్టుకున్న గ్లాస్తో వాటర్ పోసేసుకోవాలి. ఆ వాటర్ మరిగిపోయిన తర్వాత రైస్, పెసరపప్పు ఇవన్నీ కలిపేసి వేసేసుకోవాలన్నమాట. బాగా కుక్ అవ్వనిచ్చి తర్వాత మగ్గబెట్టేసుకోవాలి. నిన్న వీడియోలో డబుల్ కా మిఠా చేశాను కదా, సర్ప్రైజ్ లాగా చేద్దాంలే మా హస్బెండ్కి అని. అదేమైంది, బాగానే కుదిరింది, కానీ కొంచెం ముక్కలుగా అంతే ఉండడం వల్ల హల్వా ఫ్లేవర్ రాలేదు అన్నారు మా హస్బెండ్. అందుకే ఇవాళ మళ్ళీ రీమోల్డింగ్ చేసేసా దాన్ని. లిటిల్ పిజ్జా అనమాట. మా బుడ్డోడు తెచ్చుకున్నాడు వాళ్ళ డాడీని అడిగి. ఎలానో మా మేడం గారు ఈసారి వదిలిపెట్టింది, గొడవ పడలేదు. ఎన్నున్నా మా ఇంట్లో ఆరబెట్టుకోవడానికి ఆ టవల్స్ మాత్రం మా ఉయ్యాల మీదే ఆరబెడతారు మా హస్బెండ్. చివరికి ఇంకా ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనులు చేసేసుకుంటున్నా. ఈ వీడియో తనకు తెలియకుండా తీసాను నేను ఫస్ట్ క్లిప్. ఆ తర్వాత గబక్కని తిరిగింది వెనక్కి.
ఇంకెలానో చూసింది కదా అని చెప్పేసి ఏం చేస్తున్నావు అని అడిగితే చెప్తుందనమాట. బట్టలు వాషింగ్ మిషన్లో వేయడానికి వచ్చిందంట బిడ్డ, చిన్ని బిడ్డ పాపం. ఎంత క్యూట్గా చెప్పిద్దో తెలుసా. ఎలా వెయ్యాలో తెలియదు, అందదు, పెట్టదు. ఎందుకు చెప్పండి ఈ పనులన్నీ. పిల్లలు చిన్నపిల్లలప్పుడు వీక్లీ వన్స్ అలా చేంజ్ చేసేదాన్ని బెడ్షీట్స్ అవన్నీ, సోఫా మీద కానీ బెడ్ మీద కానీ. ఇప్పుడు అలా కాదు, 3 డేస్కి ఒక్కసారి చేంజ్ చేయాల్సి వస్తుంది పిల్లల వల్ల. భలే ఆడుకుంటారు మంచం మీద, అవి వేయను తింటూ ఆడుకుంటారు. షిజా తన పాపకి ఎంత పెద్ద బెడ్షీట్ కప్పిందో తెలుసా. చూడండి. మళ్ళీ వాళ్ళ అన్నయ్యకి ఒక పని అప్పగిచ్చి వెళ్ళింది. ఆయన ఏమో రాస్తూనే ఉంటాడు పొద్దున్న నుంచి, అది అయిపోలేదు ఇంకా. బొమ్మ మరీ చిన్నదైనట్టుంది పాపం ఆ బెడ్షీట్ కింద. ఎంత పెద్ద దుప్పటి కప్పింది, అది కూడా నేను ఫోల్డ్ చేసి నీట్గా పెడితే దుప్పటి తెచ్చి కప్పి వాళ్ళ పాపంట పడుకున్నాడంట బాబు. ఏం చేస్తాంలేండి, చిన్నపిల్లలు కదా. ఇవాళ ఇంక ఇఫ్తియారీలోకి వాటర్ మిలన్ అండ్ రాగి జావ ప్రిపేర్ చేసుకున్నా. ఒక్కదాన్నే కదా, బోర్ కొడుతుంది. అదే మా హస్బెండ్ అంటే కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట, ఒక రకమైన హ్యాపీనెస్ లాంటిది. ఇంకా ఇఫ్తియారీ నమాజ్ చేసుకుంటూనే కర్రీ కూడా చేసేసాను, రైస్ పెట్టేశాను. ఇంకా కిందకి వెళ్ళాము కొంచెం సేపు. మా షిజాని బాగా చూసుకుంటారు, కింద ఆడుకుంటారని చెప్పా కదా, ఈ పిల్లలే అనమాట. చాలా బాగా ఆడిపించుకుంటారు షిజాని. మా షిజ్జు ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఎక్కువగా. ఆంటీ కూడా మా బాబు వాళ్ళ స్కూల్లో ఆయా అని అనమాట. ఎంత బాగా చూసుకుంటారో తెలుసా, అసలు సూపర్ చూసుకుంటారు షిజాని. ఇంటికి తీసుకొచ్చి స్నానాలు అవి చేపించేసి ఇంకా రైస్ పెడుతున్నా ఇద్దరికి. అన్నం తినట్లేదని చెప్పేసి ప్లేట్లో నేనే ముద్దలు చేసి పెట్టడం అలవాటు చేశా. ఇంకా నా దగ్గర అస్సలు తినట్లేదు, ఇంకా అలా పెట్టమని అడుగుతుంది మా పాప. ఏదో ఒక రకంగా ఇవాళ అయితే కంప్లీట్ అయిపోయింది. డే 17 ఇలా కంప్లీట్ అయిపోయింది కూల్గా. డే 18 అనమాట. వెల్కమ్ టు రంజాన్ సిరీస్ డే 18. ఇవాళ కొంచెం లేట్గానే లేచాలేండి, 4:20 అయిపోయింది లేచేసరికి. ఇంకా బ్రష్ చేసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఒక 10 మినిట్స్ అలా వదిలేసి తర్వాత ఫుడ్ పెట్టేసుకొని తినేసే లోపు 4:30 దాటింది. 10 నిమిషాలకు 5 అయిందనమాట టైము. ఇవాళ కర్రీ కొంచెమే ఉంది, ఇంకా ఆయనకు సరిపోతుందో లేదో అని చెప్పేసి నేను ఇంకా ఫ్లాక్ సీడ్స్ వేసుకొని తినేసా. మా వారు లేచేలోపు తినేసా అనమాట. పొద్దున లేగంగానే ప్లేట్లో అన్నం పెట్టుకొని ఇక్కడ కూర్చున్నా. ఇవాళ సోఫా మీద కూర్చున్నా అనమాట. ఇది పిల్లలు ఆడుకొని ఇక్కడ పెట్టేశారు. ఇంకా నాకు ఒక మెమరీ గుర్తొచ్చింది, అందుకే వీడియో తీసుకున్నా. ఎప్పుడో మాహి పుట్టిన కొత్తలో కొనుక్కున్నా అనమాట. ఇది మా ఊర్లో బొంబాయి బజార్ పెట్టారు, అదే అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, అలాంటి ఒక బజార్ పెడితే అక్కడ తీసుకున్నా అనమాట. అప్పుడెంత జస్ట్ 200 ఏమో అయింది, అది 180 ఏమో అయింది. అలా ఒక మెమరీ గుర్తొస్తే నెమరు వేసుకుంటూ అన్నం తినేసి కాఫీ కూడా తాగేసా. ఒక అన్బాక్సింగ్ వీడియో అనమాట ఇది. ఇంకా మాకు ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేసేస్తున్నాం. నిన్న వచ్చింది, ఎంత బాగుందో తెలుసా. పెంగ్విన్ అనమాట ఇది. హోల్డర్స్, పెంగ్విన్ హోల్డర్స్ అంటే మనం బ్రష్లు అవన్నీ పెట్టుకోవచ్చు అండ్ కిచెన్లో కూడా బాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని కత్తర్లు చాకులు ఉన్నా మన తలలో ఉండే పిన్నికే డిమాండ్ ఎక్కువ కదా, అలానే ఇవాళ కూడా జరిగింది. వీటిని చూసి నేను ఏంటి ఇది వెరైటీగా ఉంది అనుకున్నా, నాకు తెలియదు ఇది బుక్ చేసిన సంగతి. అన్బాక్సింగ్ చేసి చూసేదాకా 1 గంట ఆలోచించుకొని మళ్ళీ ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఎలా సెట్ చేయాలి ఏంటి అని చూసాము. తర్వాత అర్థమైంది ఇలా కాదు అలా అని. ఇది మేము ఒక మంచి ప్లేస్లో పెట్టుకున్నాము, అది రేపటి వీడియోలో చూపిస్తాలేండి. వీటికి 4 గ్లాసులు కూడా వచ్చాయి. దీని కాస్ట్ వచ్చేసరికి జస్ట్ 150 రూపీస్ ఏమో పడినట్టుంది. మీకు కావాలి అంటే ట్యాగ్ ప్రొడక్ట్లో లింక్ ఇస్తాలేండి, చెక్ చేయండి. నాకు తెలుస్తుంది నా గొంతు విషయం రేపటికి పూర్తిగా పోయే అవకాశం ఉంది. ఎలానో ఇవాళ కూడా గడిచిపోయింది కదా అని చెప్పేసి 2 డేస్ వీడియో ఒకే దాంట్లో పోస్ట్ చేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అసలు ఎంత దొంగలంటే, లాస్ట్ ఇయర్ అంత బాగా హిట్ చేశారు కదా మన రంజాన్ సిరీస్ని. ఇయర్ ఏమైంది అసలు, మీకు ఎవ్వరు చూడట్లేదు, అసలు వ్యూసే రావట్లేదు. నిన్న మొన్ననగా వీడియో పెడితే జస్ట్ 50 వ్యూస్, 20 వ్యూస్, 27 వ్యూస్. ఇంక ఇదే నేను కూడా అనుకున్నా, ఈ సంవత్సరమే లాస్ట్ రంజాన్ సిరీస్, నెక్స్ట్ ఇయర్ నుంచి నేను కూడా వ్లాగ్స్ చేయను, ఆపేస్తా. నేను కనుక చూసుకోకపోతే మా అబ్బాయి పడేవాడు కింద. ఎందుకో పాప లేచినట్టు అనిపించింది, వచ్చి చూస్తే ఏముంది మా బాబు ఎడ్జికొచ్చున్నాడు. ఇంకా దొర్లుతారనమాట మా పిల్లలు ఇద్దరే. ఈ పోస్చర్లో ఎవరన్నా పడుకుంటారా జలకన్యలాగా. ఇవాళ నేను చాట్ చూస్తున్నా, ఎన్నింటికి ముగిసిద్ది ఎన్నింటికి ఏంటి అని. నేను మార్క్ చేయడం మర్చిపోవట్లేదు. మా అబ్బాయి హర్ట్ అవుతున్నాడు, నేను మార్చేస్తా కదా మమ్మీ, నాకెందుకు చెప్పవు పని అని. అందుకే 6 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా, ఇంకా మార్క్ చేయలేదు మా వాడు. ఇవాళ దగ్గర నుండి చేపించాలి. ఇంకా ఇవాళ 18th రోజా అనుకుంటా. అల్హమ్దులిల్లా, అప్పుడే 18 రోజెస్ అయిపోయాయా అనిపిస్తుంది. ఈ చాట్ పెట్టి మేము గట్టిగా 10 రోజులు అయిందేమో అన్నట్టే ఉంది అసలు.
ఇంకా ఆ తర్వాత చిన్నగా నమాజ్ చదివేసుకొని సహరీ ముగించుకొని నమాజ్ చదివేసుకొని దువా చదివేసుకొని ఫస్ట్ వాషింగ్ మిషన్ వేసా. ఎందుకంటే కరెంట్ ఎప్పుడు పోయిద్దో వాటర్ ఎప్పుడు ఉండవో ఏమో అర్థం అవ్వట్లేదు. అందుకే వెదర్ మాత్రం కూల్గా భలే ఉంది అసలు. ఇంకేముంది లేండి, ఇంక నిద్ర వచ్చేస్తుంది ఫుల్గా. ఇవాళ సండే గట్టిగా నిద్రపోవాలనుకుంటున్నా. పాపం మా హస్బెండ్ కూడా నైట్ షిఫ్ట్ చేసి వచ్చారు. సాటర్డే ఓటీ ఉంది. ఇట్ మీన్స్ ఎక్స్ట్రా డ్యూటీ అనమాట. పడుకొని లేచేసరికి 9:30 అయింది. మా హస్బెండ్ టిఫిన్ తెచ్చి పిల్లలకి ఇచ్చారు, తినిపించేసా అనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరు గొడవ చూడండి. పైకి ఎక్కి స్టూల్ వేసుకొని ఎక్కాడు పాపం పైకి. కిటికీలో నుంచి బయటికి తొంగి చూస్తున్నాడు. ఈ గ్యాప్లో షిజా వచ్చి ఆ స్టూల్ లాక్కొని ఎక్కి నిల్చుంది. ఎవరికన్నా న్యాయం చెప్పాలి ఇప్పుడు నేను? మీరే చెప్పండి. ఈ ఇన్నోసెంట్ ఫేస్కి న్యాయం చెప్పాలా? పెద్దగా కనిపిస్తున్న మా చిన్న పిల్లోడికి న్యాయం చెప్పాలా? చెప్పండి. ఏం చేస్తాడు, ఇంకా పెద్దోడే అడ్జస్ట్ అవుతూ ఉంటాడు. ప్రతి విషయంలో పెద్దవాళ్ళే అడ్జస్ట్మెంట్ అవ్వాలి, తప్పదు కదా. ఇంకా ఫీవర్ చెక్ చేస్తా, చెల్లిని తీసుకొని రామ్మా అంటే ఒకటే ఏడవడం, నేను రాను అని. ఇంకా ఫీవర్ చెక్ చేస్తున్నా, ఇవాళ అంతగా ఫీవర్ ఏం అనిపించలేదు. ఇంకా మళ్ళీ చూడండి, ఇన్నోసెంట్ ఫేస్ అన్నా కదా, నేను జస్ట్ మిస్ అయ్యా వీడియో తీసుకోవడంలో. అప్పటికి సీన్ అంతా అయిపోయింది. సైలెంట్గా రాసుకుంటున్నా మాహి దగ్గరికి వెళ్ళి. ఏంటో క్రాన్స్ తీసుకొని కలర్స్ వేసుకుంటున్నాడు రఫ్ బుక్లో. సైలెంట్గా గిచ్చి పక్కకు వస్తుంది అనమాట. ఏం చెప్తాం చెప్పండి ఇలాంటి పనులు చేస్తే? అసలు మేము అన్బాక్సింగ్ చేయడం అయిపోయింది, ఇంకా మా పిల్లలు అన్బాక్సింగ్ చేయాల్సిందే, లేకపోతే అస్సలు ఊరుకోరు. అందుకే అన్బాక్స్ చేసేసి అక్కడే వదిలిపెట్టేశాను నేను. ఇంకా ఆ తొక్కులే తర్వాత సర్దుకోవచ్చు, ఫస్ట్ నిద్రపోదాం అనిపించింది నాకు. ఆ తర్వాత చాలా టైం తర్వాత, అంటే ఒక 1 అవర్ రిలాక్స్ అయిన తర్వాత పాపని ఇంటి దగ్గర సుప్రియ అని ఒక అమ్మాయి తీసుకెళ్ళింది. ఇందాక డ్యాన్స్ వీడియోలో కనిపించింది కదా, ఆ పాప అనమాట. తనని అక్కడ వదిలిపెట్టేసి వచ్చి నేను ఇవాళ హ్యాపీగా ప్రశాంతంగా నమాజ్ చదువుకున్నా. ఇవాళ డైలీ జస్ట్ 4 ఫరజ్ 4 రకాలే చదువుకున్నా. ఇవాళ ఫుల్ఫిల్ 12 చదివేసా. ఆ తర్వాత సలాతుల్ తస్బీ నమాజ్ కూడా చదువుకున్నా అనమాట. ఇవాళ కొంచెం ఫ్రైడే చదువుకుందామని నేను అనుకుంటా, నాకు టైం దొరకట్లేదు. ఇవాళ పని ఉంది అయినా కానీ తీర్చుకొని మరి ఫస్ట్ నమాజ్ చదువుకున్నా, ఆ తర్వాత చేసుకోవచ్చు అని. షింకు పాపం పొద్దున్న నుంచి ఎదురు చూస్తుంది నా కోసం. పాపం షింకు బిడ్డ ఎంత అల్లాడుతుందో, నన్ను ఎంత మిస్ అవుతుందో అసలు. మధ్యాహ్నం నమాజ్ ముగించుకొని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పనంతా అయిపోయారు. 1 అవర్ పట్టింది. 1 అవర్ పని, 1/2 అవర్ నమాజ్ అయిందనమాట. ఇంకా రైస్ కుక్ చేసా, జస్ట్ రైస్, నార్మల్ ప్లెయిన్ రైస్ కుక్ చేసా. కర్రీ ఏం చేయాలో అర్థం కాక ఇంకా షిజాన్ తీసుకొచ్చేసా. నాకేంటో దాన్ని 1 గంట వదిలిపెడితేనే మిస్సింగ్ అయినట్టు అనిపించింది. ఇంకా ఆ తర్వాత అన్నయ్య ఎక్కడున్నాడా అని వెతుక్కుంటుంది. వాళ్ళ అన్నయ్య ఏమో తినొచ్చేసరికి దాక్కున్నాడు. వాళ్ళ అన్నయ్య అనుకుని వాళ్ళ డాడీని లేపుతుంది. డాడీ, బాబా అన్న, భయ్యా ఎక్కడున్నాడు అని. నా గొంతు పూర్తిగా పోయేలానే ఉంది అసలు. రేపటి నుంచి అసలు వాయిస్ ఓవర్ ఇవ్వగలుగుతానో లేదో. అంటే ఇవాళ టాబ్లెట్స్ వేసుకున్నాను, చూద్దాం ఇన్షాల్లా. నేను చెప్తూనే ఉన్నా కదా, హెల్త్ అటు ఇటు అవుతూనే ఉంది అని. చూద్దాం ఏమవుతుందో. మ్యాక్స్ ఇంకా 10 రోజులు మ్యాక్సిమం ఉంటాను. ఇంకా రోజా విరిగేదాకా వస్తే ఇంక నేనేం చేయలేను. ఇంకా ఏమన్నా వెతికింది అసలు. పిలిచి మరీ వెతికింది అనమాట. ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఏంటో, మా అమ్మాయి ఒక 1 అవర్ ఇంట్లో లేకపోతే ఏదో మిస్ అవుతున్నాడు. మనిషి అంతా డల్ అయిపోయాడు. చెల్లొచ్చిన తర్వాత చూడండి, అదని ఇదని ముచ్చట్లు చెప్పుకొని అడిగి ఎత్తుకుంటారా అని చెప్పి ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. మా పెద్దోడికి చెల్లంటే అసలు ఎంత ఇష్టమో. వీళ్ళిద్దరు పెద్దయ్యాక కూడా ఇలానే ఉండాలని నాకు మంచిగా అనిపిస్తుంది మనసులో. అంటే చిన్నప్పుడు ఉన్నంత ప్రేమ పెద్దయ్యాక ఉండదని కాదు, ఏమో చెప్పలేము. అందరికీ ఆ ప్రేమ దొరకకపోవచ్చు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ కర్రీ లేదని ఒక టెన్షన్ పిల్లల కోసం. మాకు కూడా ఎలానో ఈవినింగ్ కర్రీ కావాలి కాబట్టి నేను ఇంకా రసం ప్రిపేర్ చేద్దామని చెప్పి దినుసులన్నీ ఫ్రై చేసేసి రసం పొయ్యి మీద పెట్టేసా. మా ఇంట్లో వామాకు చెట్టు ఉందనమాట, నేనే వేసాను కావాలని. కోల్డ్ కాఫ్ చేసి ఉన్నాయి కాబట్టి ఇంకా ఈ వామాకు తెచ్చేసి ఈ రసంలో వేసేసా డైరెక్ట్గా. మంచి ఫ్లేవర్ వచ్చింది. పిల్లలకు కూడా డైజెషన్కి మంచిది అండ్ దగ్గు జలుబు కూడా మంచిది కాబట్టి బాగా మరిగించేయాలన్నమాట. అంత ఎక్కువ ఫ్లేవర్ అనిపించకపోతే బాయిల్ చేసిన తర్వాత ఆ లీఫ్ తీసేసి ఇలా మనం చేత్తో నిలమాలన్నమాట. అప్పుడు మంచిగా ఫ్లేవర్ అనేది వస్తుంది అందులోకి. దినుసులన్నీ వేసేసా కదా, దాన్ని ఫ్రై చేసుకున్న వాటిని మిక్సీలో పట్టేసుకుంటున్నా. ఎప్పటి నుంచో లేజీగా మిగిలిపోయిన ఒక పని అయితే ఉంది ఇవాళ. గులాబీ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటి కోసం అని చెప్పేసి ఎగ్ షెల్స్, కోడిగుడ్డి పెంకులు అనమాట ఎగ్ షెల్స్ అంటే.
ఆ కోడిగుడ్డు పెంకులు 10 రోజుల నుంచి దాచిపెట్టి మంచిగా ఎండకు ఆరబెట్టేసి ముక్కలు ముక్కలు చేసి పెట్టేసా. ఇప్పుడు అది మిక్సీలో పట్టుకోవాలి. ఏముందిలే పట్టచ్చులే లేజీ అనమాట నాకు. ఇంకా ఇంట్లో పనులు చాలా ఉన్నాయి చేసుకోవాల్సినవి. కుదరక కొంచెం పిల్లలతో కొంచెం హెల్త్ అటు ఇటు అవ్వడం వల్ల ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి అనమాట. నేను పొద్దుననగా ఫస్ట్ వ్లాగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇది చూపించాయి డబ్బా. ఇది వచ్చరికి 2.5 లీటర్స్ అనమాట. ఏంటా ఇది అనే కదా మీకు కన్ఫ్యూజన్, అది నెయ్యి అనమాట. లాస్ట్ టైం నేను ఊరికెళ్ళి వచ్చినప్పుడు మా మమ్మీ ఎందులో వేసి ఇవ్వాలి అని అంటే నాకు కొంచెం చాలని చెప్పా. మా మమ్మీ నేను వెళ్ళే లోపే డబ్బాలో వేసి పెట్టేశారు. ఇంకా దాన్ని రంగంలో దించా అనమాట. పాత నెయ్యి అయిపోయింది. నేను కూడా మీగడ తీసి పక్కన పెట్టేసా, అది కూడా చేయాలి. ఇంకా ఆ తర్వాత కిందకి వెళ్ళి ఒక 4-5 అయింది టైం. ఒక 1 అవర్ కూర్చొని రిలాక్స్ అయిపోయాం బాగా. ఇఫ్తార్ టైంకి వేరే వాళ్ళు బడాకా బిర్యానీ ఇచ్చారు. అది తినాలా వద్దని ఆలోచించుకున్నాం. ఇచ్చిన తర్వాత తినకుండా ఉండకపోతే బాగోదని చెప్పేసి తినేసాం అనమాట. దాంతోపాటు కొంచెం ఖీర్ కూడా ఇచ్చారు. ఇదేంటో అబ్బా అసలు సంథింగ్ సపరేట్ డిఫరెంట్గా అనిపించింది ఖీర్. ఇది ఏం ఖీరో అర్థం అవ్వట్లా నాకు. కొంచెం సేమియా కొంచెం రవ్వ అలా అనిపిస్తుంది. బొంబాయి రవ్వ అయితే కాదు, మళ్ళీ రైస్ లాగా అనిపించింది. మళ్ళీ ఇఫ్తార్ చేసేసిన తర్వాత అన్నం తినేసి కొంచెం సేపు పాప కింద ఉంది అనమాట. సారీ బాబు కింద ఉన్నాడు. సరే ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి వదిలేసా. నేను కూడా వెళ్ళి ఒక 1/2 గంట కూర్చున్నా అనమాట. ఆ లోపు మా వారు నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. చికెన్ సుక్కా చేస్తానని చెప్పేసి చికెన్ ఉంటే ఇవాళ మధ్యాహ్నం తెచ్చి మ్యారినేట్ చేసి పెట్టారు, రేపు చేద్దాంలే అని. మా హస్బెండ్ ఇంకా చికెన్ సుక్కా కాదు చికెన్ ఫ్రై, ఆయన ఏదో చేయాలనుకున్నాను పాపం చికెన్ సుక్కా లాగా, అది ఫ్రై అయిపోయింది. మనిషి చెప్తే వినాలనేది, అందుకే మరి పాలు వేడి చేసేసా పిల్లల కోసం. ఏంటి యాక్టివ్ పాప్కార్న్ చూపిస్తున్నా అనే కదా. రిలయన్స్కి వెళ్ళినప్పుడు నార్మల్ ప్యాకెట్స్ తీసుకున్నాను నేను 10 రూపీస్వి. ఇదేంటో వెరైటీగా ఉంది అని చెప్పేసి ఇది కూడా ఒకటి తీసుకున్నారు మా హస్బెండ్. తీరా చూస్తే ఏముంది, అది మైక్రో ఓవెన్లో కుక్ చేసుకునేదంట. మనం దాన్ని ఓపెన్ చేసి కుక్ చేసుకోలేము కూడా. అలా ఉంటుంది మరి మా ఆయనతోని. ఇంకా ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి. ఇవాళ ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ ఉంది కదా, అది చూస్తున్నాం అనమాట. ఇవాళ నిద్రపోయేసరికి పక్కా 12 అయింది. పిల్లలకి పాలు తాపిచ్చేసాను. ఇంకా అసలు బాడీ డిహైడ్రేషన్ అయిపోయి అసలు అతలా కుత్తలం అయిపోతుంది బాడీ. యాక్చువల్లీ దీన్ని నేను కొత్తగా ఇంట్రడ్యూస్ చేసేది ఏం లేదు. ఇది వచ్చరికి గోంద్ కటీరా. ప్రీవియస్ బ్లాగ్స్లో అంటే లాస్ట్ ఇయర్ బ్లాగ్స్లో కూడా చాలాసార్లు చూపించాను నేను. కొంచెం గోంద్ కటీరా, కొంచెం సబ్జా మొత్తాన్ని కలిపేసి బాగా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. రేపటి వీడియోలో చూపిస్తా ఎలా అవుతుంది మార్నింగ్కి అని. ఇది హెల్త్ ఇష్యూస్ అంతా కామనే రంజాన్లో, ఎవ్వరికి రాకుండా ఏముండవు. దానికి భయపడే మనం రోజా మాత్రం ఆపకూడదు. నాకు అంతకుముందు తెలియక అసలు 9 ఇయర్స్ వచ్చేదాకా అసలు ఉండలేదన్నమాట. ఇప్పుడు తెలిసింది రోజా వాల్యూ నాకు. ఇంక తర్వాత మెడిసిన్స్ని రంగంలోకి దింపేసా. ఇవాళ యాంటీబయాటిక్ వేసుకుంటున్నా. అజిత్రోమైసిన్ 250 mg వేసుకుంటే కొంచెం సెట్ అయిపోయింది అని. మజ్జిగ చిలికేలోపు ఇండియా విన్ అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మ్యాచ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అదొక రకమైన టెన్షన్ అనమాట. ఇండియా విన్ అవుతుందా లేదా అని. క్రికెట్ కూడా చూస్తారా మీరు అనే కదా. నేనేం ఎప్పుడూ చూడను. లాస్ట్ ఫైనల్ మన ఇండియా వచ్చింది అనగానే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా అలా చూసా అనమాట. ఇవాళ మా పెద్దోడు నిద్రపోతున్నాడు. స్టార్ట్ చేసేసాడు నిద్ర. మా చిన్నదేమో పడుకోవడానికి రెడీగా ఉంది. నేను వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు 12 అయింది టైం ఇప్పుడు. సరే మరి అయితే వెళ్ళొస్తా. మీరేంటి ఇంకా చూస్తున్నారు? వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్. నేను మీ సుమయ్య. థ్యాంక్ యూ.